వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారంలో పూజారుల ధర్నా. నెల రోజులుగా మంచినీటి సమస్యతో అల్లాడుతున్న పెద్దపట్నం లంక గ్రామ ప్రజలు. మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఫర్టిలైజర్ షాప్లను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ సిక్నా పట్నాయక్. ఇక వివరాల్లోకి వెళ్తే, కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు. ఈడీ వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని. ఈ శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్కి అన్వయించి వార్తలు ప్రచారం చేయడం సరికాదు అని అన్నారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించింది. ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదు. వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. సంబంధిత వాగ్మూల పత్రాన్ని బహిర్గతం చేసిన న్యాయవాది మోహిత్ రావు మాగుంట రాఘవ తన వాగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డి రిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారు. కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ్ మాగుంట. చిన్నగా పైకి చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ took place on so and so occasions through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్ గా రాఘవ్ మాగుంట. ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. మన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్. ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఇవ్వకండి, తప్పుదోవ పట్టియకండి. అది రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్ కి అదే చూపించాను మీకు. రాఘవ్ మాగుంట స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్, ఇట్ ఈస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో, నేను మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరూ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ. రామకుప్పంలో ఆగని వైసీపీ ఆగడాలు. రామకుప్పం మండలం 89 పెద్దూరులో టీడీపీ మాజీ ఎంపీటీసీపై కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి. ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీపై రోడ్డు కాపు దాడి చేశారు. వైసీపీ నేతలు రౌడీ షీటర్ సత్య అనుచరులు 10 మంది కలిసి 89 పెద్దూరు ఎంపీటీసీ అనుచరులపై దాడి. రాత్రి సమయంలో దాడి కాపు కాసి టీడీపీ నేతలపై దాడి చేస్తున్నారు. రామకుప్పం పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వారంపేటకు వస్తూ ఉంటే ఈరోజు 89 పెద్దూరులో ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారును అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర
వాళ్ళ మామ వెంకటేశు, చంద్ర, వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళీ మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం 3వసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్. వరుస దాడులతో ఆర్మపేటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్. మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్. ఆర్మపేటలో కష్టం సార్ ప్రజల్లో. రామకుప్పం టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు సార్. ఆర్మపేట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబీలో డబ్బులు ఉంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుక్కోవడము, ఇలా నిత్యకృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకునే రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన పూజార్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నాకు దిగారు. గద్దెల ప్రధాన గేటు ముందు నిరసనకు దిగడంతో దారి మార్చిన దేవాదాయ అధికారులు. యథావిధిగా కొనసాగుతున్న భక్తుల దర్శనాలు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేపట్టే ఈ నిరసన ధర్నాకు స్థానిక వ్యాపారులు, భక్తులు, ప్రజా సంఘాల వారు మద్దతు తెలపాలని పూజార్ల సంఘం కోరింది. కొంచెం బయటకు పంపించండి. ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక ట్రాక్టర్ ఆగింది, అర్థం పంపించండి సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నం లంక గ్రామం గడ్డం వారి గ్రూపులలో గత 4 రోజులుగా మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని, కనీసం త్రాగడానికి మంచినీరు లేక నోరు ఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు తప్ప ఇప్పటి వరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లాపాపలతో అల్లాడిపోతున్నామని తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి మాకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, మా దాహాన్ని తీర్చాలని ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్ ని ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 అందించాలి
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అందించాలి 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 అందించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అందించాలి 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 అందించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అందించాలి 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 అందించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అందించాలి 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 అందించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పేరు రత్నకుమారి అండి. మాది పెడపట్లంక గ్రామం అండి. ఇది ఎస్సీపేట అండి మాది. నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్లు. నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు ఈ చర్య తీసుకోవాలని, మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి. అంతే. వంట చేసుకోవడానికి నీళ్ళు లేవండి. పిల్లలు నీళ్లు రాత్రుళ్ళు దాహమని ఏడుస్తున్నారండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వేసవికాలం వల్ల నీళ్ళు లేవండి, తాగడానికి నీళ్ళు. మాకు ఈ సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. పంచాయతీకి వెళ్ళి చేసామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు. అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు, మా కష్టాలు ఎవరికీ తెలియదండి. మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి. మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొనిచున్నాము. గెడ్డం అనిత కుమారి, మాది పెద్దపట్లంక, మామిడి కుదురు మండలం. మా గ్రామానికి మేము ఎస్సీలము. మా గ్రామానికి మంచినీరు సౌకర్యం లేదండి. మేము నెల రోజుల పాటు నుంచి మాకు మంచి త్రాగడానికి నీళ్లు కానీ వాడుకోవడానికి నీళ్ళు కానీ లేవండి మాకు. మీరు దయచేసి మీ యొక్క ప్రభుత్వం వారు మా మీద దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. మాకు వచ్చే నీళ్లు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం. పంచాయతీకి వెళ్ళి చేసామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు. అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు, మా కష్టాలు ఎవరికీ తెలియదండి. మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి. మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొనిచున్నాము. పరికల పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ సిక్నా పట్నాయక్ ప్రైవేట్ డీలర్స్, ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న నిల్వలు తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా మొత్తంలో తనిఖీలు నిర్వహిస్తూ రైతులకు సరిపడా పత్తి విత్తనాలు మరియు మిరప విత్తనాలు గత సంవత్సరం లెక్కల ప్రకారం ఇప్పుడు సరిపోనున్నాయని అన్నారు. ప్రతిరోజు సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుందని, ఎక్కడ ఏమైనా చిన్న సమస్య ఏర్పడ్డా వెంటనే స్పందించి ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా నుంచి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, అగ్రికల్చర్ అధికారులతో, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి నకిలీ విత్తనాలు ఎక్కడ కూడా విక్రయాలు జరగకుండా చూడడం జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం నకిలీ విత్తనాలు అమ్మిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని, ఈసారి కూడా అలాగే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడం జరిగింది.
మాకు ఇక్కడ 3 లాట్స్ వచ్చింది 3 లాట్స్ Stock left is only 30. Any points? This side number point. వెరైటీస్ మోస్ట్ కామన్ అదేనన్నా What is the unit? Packets. Standard 4 జేడీ గారు ఏఓ గారు ముఖ్యంగా మేము సీట్ పొజిషనింగ్ తర్వాత గ్రీన్ మండియా పొజిషనింగ్ రివ్యూ చేశాము. కొన్ని అవుట్లెట్స్ కూడా విజిట్ చేశాము. మన గవర్నమెంట్ అవుట్లెట్స్, ప్రైవేట్ అవుట్లెట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పర్టికులర్గా ఢైచా ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంతవరకు ఫోర్కాస్ట్ ఉంటుంది సీజన్కి, ఎంత కన్జ్యూమ్షన్ అయింది, ఎంతవరకు సెకండ్ లాట్లో వస్తుంది అన్నీ కూడా రివ్యూ చేశాము. కర్పాల్ డివిజన్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 3200 క్వింటాల్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇంకా 700 క్వింటాల్స్ కూడా వస్తున్నాయని మాకు జేడీ అగ్రికల్చర్ తెలియజేశారు. ఇవి లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ చూస్తే ఈ ప్యాటర్న్ కూడా సఫిషియెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్ట్ ఆఫ్ హరంకొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియెంట్ అమౌంట్స్ ఆఫ్ డైచా కూడా పొజిషన్ చేయడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రివ్యూ చేశాము. ఇప్పుడు కాటన్ సీడ్స్, చిల్లీ సీడ్స్, అవి అన్నీ కూడా చూసాము. ప్రతిదానికి పొజిషనింగ్ సఫిషియెంట్ క్వాంటిటీస్లో కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం సీడ్ పొజిషనింగ్ వీళ్ళు ఆన్లైన్ కూడా మానిటర్ చేస్తున్నారు. అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ మానిటర్ చేసుకుంటూ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ సీడ్స్ ప్రతి జిల్లాలో, పర్టికులర్లీ హన్మకొండ జిల్లాలో అయితే ఇచ్చాము. సో మేము కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ జేడీ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ రివ్యూ చేస్తాము. అండ్ ఎట్టి పరిస్థితులు కూడా సఫిషియెంట్ సీడ్స్ అట్ అవర్ లెవెల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ చేస్తాము. అండ్ వెంటనే కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడి ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ రైజ్ మేము డెఫినెట్లీ అడ్రస్ కూడా చేస్తాము. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచిర్యాల అంతర్గం మధ్య బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు చేసిన పోరాటం అనంతరం గత ప్రభుత్వం 2018 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించి 125 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి తీరా మళ్లీ 2023 ఎన్నికలకు 6 నెలల ముందు బ్రిడ్జి నిర్మాణానికి వ్యయం 165 కోట్లకు పెంచి మళ్లీ పరీక్షలు నిర్వహించి తీరా బ్రిడ్జి పనులు నిలిపివేశారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ మన గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించాలనే కోరిక ఏతుందో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశీర్వదించి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాక్ష్యం చేపించుండు, మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తా, మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో మనం ప్రారంభిస్తానని చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జి నిర్మాణం త్వరగా నిర్మించాలి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి. రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబో కాలంలో మీరు దీని మీద మీరు చర్య చేసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
జై శ్రీరామ్. చాలా కాలం నుంచి మంచిర్యాల ప్రజల కోరిక అంతర్గా మంచిర్యాల మధ్యలో బ్రిడ్జి కావాలనే సందర్భంలో గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3-4 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది, పని ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్లేస్లో కట్టకూడదనేటువంటి భావన ఇప్పుడున్న ప్రభుత్వం మనసులో ఉండొచ్చు. కానీ ఇటు అప్రోచ్ రోడ్ ఉన్నది, అటు అప్రోచ్ రోడ్ ఉన్నది. వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతోనే బ్రిడ్జ్ మరి ఇక్కడ కడితే పూర్తి అవుతుంది. వేరే జాగాలో పడితే ఇంకా డబల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది, లేట్ అయ్యే అవకాశాలు ఉన్నది. కాబట్టి గతంలో కూడా అరవిందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ ప్రతిపాదనను అప్పుడే బ్రిడ్జ్ కావాలా, ఎందుకంటే గోదావరి గారికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే జోన్లు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇటీవల ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి, దూరం తగ్గుతుంది, తొందర పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేను కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేట్ అవుతే వాస్తవంగా ఇవాళ ప్రభుత్వం చేతిలో చిల్లికి అవ్వలేదు, మరి బ్రిడ్జి అయ్యే ఇంకా 5 ఏళ్ళైనా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అదేవిధంగా మరి గతంలో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి శ్రీధర్ బాబును కూడా ప్రభుత్వ యంత్రాంగం కలిసి మేము ప్రారంభిస్తామని అంటే ఇక్కడ వద్దంటున్నారని వాళ్ళు కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారట. పోయినప్పుడు ఆయన అన్నాడు మరి అక్కడే కట్టండి, వేరే జాగ్రత్త డబ్బులు అయితే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా ఆయన కూడా అక్కడున్న ఈలకు వాళ్లకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం మా పార్టీ బీజేపీ తరఫున కోరుతా ఉన్నాం, తక్షణమే పనులు ప్రారంభించాలి, అదే స్థలంలో బ్రిడ్జి నిర్మించి అటు అంతర్గాం అప్రోచ్ రోడ్డుకు ఇటు మంచిర్యాల అప్రోచ్ రోడ్డు కలిపి వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూన్ 4వ తారీఖున సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సృజన తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని, కౌంటింగ్లో కేంద్రంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆమె తెలిపారు. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న అన్ని షాపులను మూసివేస్తామని ఆమె తెలిపారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఇలాంటి బాణసంచ కాల్చడానికి కూడా వీలు లేదని ఆమె తెలిపారు. ఎన్నికల అధికారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని, ఉదయం 8:30 నుంచి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మా పోలీస్ వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజలు ఎట్ లార్జ్ కావచ్చు, అందరూ సహకారంతో ఏ విధంగా అయితే ఇప్పటివరకు మేజర్ ఇష్యూస్ లేకుండా పోల్ అయిన తర్వాత, పోస్ట్ పోల్ అయిన తర్వాత హ్యాండిల్ చేయగలిగాము, సేమ్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా కౌంటింగ్ అయిన తర్వాత కూడా మేము కంటిన్యూ చేయడానికి అందరూ కూడా సహకరించాలి అని పదే మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. సో బేసికలీ మీనింగ్ టు సే ఈరోజు అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్, ఈరోజు కౌంటింగ్ చేయమన్నా కానీ రెడీగా ఉండేంత ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఫిజికల్ అరేంజ్మెంట్స్ కావచ్చు, కన్వీనియన్సెస్ కావచ్చు, అన్నీ కూడా చేయటం జరిగింది. కొంచెం ఇంకా ట్రైనింగ్ మీద మేము దృష్టి పెట్టాలి. ఐడి కార్డ్స్ మీద మేము నెక్స్ట్ 3-4 డేస్ దృష్టి పెట్టి ఎవరికి అక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా చేయటం కోసం మా పూర్తి ప్రయత్నం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇంకా 2-3 డేస్లో వీల్ అగైన్ గివ్. బట్ యాజ్ ఆన్ టుడే త్రూ యూ మీ ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఫార్ కౌంటింగ్ జిల్లా యంత్రాంగం మొత్తం, పోలీస్ యంత్రాంగం మొత్తం రెడీగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కానీ వ్యవస్థకు కానీ జరగకుండా ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడుకుంటూ రిటర్నింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏదైతే మేము ప్రజలకి చేయాలో అది పీస్ఫుల్గా, ఎఫిషియెంట్గా చేయడానికి మా వైపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ
ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పటికీ 3 నెలల నుంచి అనేక రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద అనేక నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు, చాలా ఏ విషయాన్నైనా వంకర చూడగలుగుతాడు, చక్కగా చూడగలుగుతాడు. ఆ చాకచక్యం మనకు ఉన్నది కాబట్టి ఇక కేసీఆర్ గారి మీద మరొక అవార్డును వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఏ ఆధారాలున్నా, ఇంకో స్కామ్లో ఏ ఆధారాలున్నా ఇన్ని రోజులు ఆగుతుందా? 6 నెలలు అవుతుంది కదా, ఎవరంటుండ్రు ప్రూవ్ చేయమనండి. నిన్న మా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్పిండు వీటి మీద. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపు ఒక 15 లక్షల ఎకరాలలో పంట భూములు స్థిరీకరణ జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ మొత్తం ఉండే వాగులు, నదుల పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెక్ డ్యామ్ జరిగింది. దానివల్ల కూడా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగింది. ఈ రకంగా ఒకవైపు మిషన్ కాకతీయ, రెండో వైపు రైతు సుఖంగా ఉండాలి, ఇంట్లో నిద్రపోవాలనే ఆలోచనతో 24 గంటలు కూడా కరెంట్ ఇస్తే దినమంతా నీళ్లు బారించుకొని వ్యవసాయం చేసుకొని రాత్రి కుటుంబంతో హాయిగా ఉంది. అంతేకాకుండా పండించిన ధాన్యాన్ని దాచుకోవడానికి ఆనాడు 4 లక్షల మెట్రిక్ టన్నులతో గోదాములు ఉంటే 29 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగింది. మన ప్రాంతమే చూస్తే వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ వ్యవస్థను బాగు చేయడం, చిన్న రాయకల్ కొత్త మున్సిపాలిటీలో గోదాములు కట్టడం, మార్కెట్ మంజూరు చేయడం, జైత్యాల పట్టణంలో గోదాములు కట్టడం చూస్తూ ఉన్నారు. గతంలో మొత్తం రోడ్డు మీద ఉండేది రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ అని పేరు పెట్టింది కాబట్టి లోపల ఎవరు కూడా వ్యాపారం చేసుకోలేరు, 5-10 మంది తప్ప. ఎటు చూసినా గాంధీనగర్ నుంచి పెడితే చలిగలంతా రోడ్డు పొడుగునా ఉండేది. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి గారు ఈశ్వరన్ గారి సహకారం, అందరి కట్టమ్మ గారి సహకారంతో ఒక్కటంటే ఒక్క షాప్ కూడా బయట లేకుండా ఇవాళ కోట్లాది రూపాయల వ్యాపారం, దాదాపు 90 షాపులు పెద్ద ఎత్తున ఇవాళ మామిడి గారి వ్యాపారం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.